హలో. నేను డాక్టర్ కె. సోమశేఖరరావు, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. బేసికలీ ఆల్కహాల్ ఏ విధంగా తీసుకున్నా, ఎంత మోతాదులో తీసుకున్నా లివర్‌కి డ్యామేజ్ అవుతాం అనేది రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటుంది. అయితే రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి డెఫినెట్‌గా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటం వల్ల కొద్దిగా ఈ ఆల్కహాల్ యొక్క అబ్జార్ప్షన్ తక్కువగా ఉండి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా రిలీజ్ అయ్యి కొంచెం మనకి లివర్ని మంచిగా ఉంచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఎక్కువ సాలడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ మన ఆహారంలో ఉండాలి. ఆల్కహాల్ ఆల్రెడీ మీ పొట్టలో గ్యాస్ట్రైటిస్ ఇలా కల్పించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎక్కువగా నూనె పదార్థాలు, ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తీసుకుంటే ఇంకా పొట్టకి డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది తగ్గించి పండ్లు, కాయగూరలు ఎక్కువ తీసుకోవాలి. ఆల్కహాల్ అనేది రెగ్యులర్గా తీసుకున్నా, ఎప్పుడన్నా ఒకసారి అధిక మోతాదులో తీసుకున్నా లివర్ డ్యామేజ్ అవుతాం అనేది తథ్యం. ఇలా తీసుకోకుండా ఉంటే దాన్ని హెల్తీ డ్రింకింగ్ హ్యాబిట్స్ అంటే వారంలో ఒక్కసారి కానీ, మ్యాక్సిమం 2 సార్లు కానీ, ఇట్ షుడ్ నాట్ బీ బియాండ్ 60 ml ఒక్కసారి తీసుకున్నప్పుడు. ఇది హెల్తీ డ్రింకింగ్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఆహారం డెఫినెట్‌గా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మంచి ప్రోటీన్ ఫుడ్, గుడ్లు ఇలాంటివి ఆహారం మంచిగా తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ తీసుకున్నా కానీ డెఫినెట్‌గా దాన్ని ఎక్సెసివ్‌గా ఆయిల్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కాకుండా మంచి లీన్ ప్రోటీన్ ఉన్న నాన్ వెజిటేరియన్ తీసుకుంటే మంచిది. దీనికి కంపల్సరీ సాలడ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే డెఫినెట్‌గా చాలా మంచిది. డెఫినెట్‌గా ఆకుపసర మందులు అనేవి ఇప్పటికి కూడా మనకి యాక్చువల్లీ ఒక జాడ్యం అని చెప్పుకోవాలి. సీ మనకి కామెర్లు రావటానికి 100 రకాల కారణాలుంటాయి. లివర్ పాడైపోతే కామెర్లు రావచ్చు. లివర్‌లో నుంచి బయటకొచ్చే పిత్తనాళానికి ఒక రాయి అడ్డం పడినా, ఒక ట్యూమర్ వచ్చినా కామెర్లు రావచ్చు. సో లివర్‌కి లివర్ ప్రాబ్లంలో కామెర్లు రావటానికి హెపటైటిస్ వైరస్ ఉండొచ్చు, ఆల్కహాల్ ఉండొచ్చు, కొన్ని రకాల మందులు మనం వేసుకున్న మందుల వల్ల ఉండొచ్చు. ఇన్ని రకాల కారణాల వల్ల కామెర్లు వస్తే లివర్ పాడైపోతుంది అని మనకు తెలిస్తే ఒక్క రకమైన ఆకుపసర మందుతో అన్నిటికీ ఒక సొల్యూషన్ ఎలా దొరుకుతుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వెషన్. ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పగలిగితే ఆకుపసర మందులతో తగ్గుతుందా లేదా అనేది ఆన్సర్ చెప్పగలుగుతాం. ఇప్పుడు జరిగే ప్రాక్టీస్ ఎలా ఉంది అంటే మనకి మోస్ట్ కామన్‌గా చాలా ఎక్కువ శాతం మందికి కామెర్లు, పస్కర్లు రావటానికి ముఖ్యమైన కారణం ఎక్యూట్ వైరల్ హెపటైటిస్. కలుషితమైన ఆహారం, నీరు వల్ల మన పొట్ట లోపలికి, లివర్ లోపలికి ఒక రకమైన వైరస్ వచ్చి దానివల్ల జాండీస్ వస్తాం మనం చూస్తున్నాం. ఈ జాండీసు మందులు ఇచ్చినా ఫర్దర్ డ్యామేజ్, లివర్ ప్రాబ్లం కానీ, బోన్ మ్యారో కానీ, కిడ్నీ కానీ డ్యామేజ్ అయ్యి వాళ్ళు మాత్రమే మన దగ్గరికి వస్తారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకే తెలుస్తుంది. సో ఆకుపసర మందులు తీసుకుంటే లివర్ కానీ ఇంకా అదర్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ట్రీట్మెంట్ అనేది జరగదు.